దేవుని పరిశుద్ధ నామమును మీకందరికీ శుభములు కలుగును గాక. ఈ దిన వాక్యము యోహాను సువార్త 8వ అధ్యాయము 32-33. సత్యము మీరు గ్రహించెదరు, సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయను. ఈ వాక్యములో మనము అబద్ధమేదో సత్యమేదో మనము తెలుసుకోవాలి, గ్రహించాలి. వాక్యంలో నుండి కూడా మరి నిజమైనటువంటి వాక్యం, సత్యమైనటువంటి వాక్యం, దాని యొక్క అర్థం, దాని యొక్క భావం మనము తెలుసుకోవాలి. చాలామంది ఈ యొక్క సత్యాన్ని గ్రహించకుండా వారు మరి ఎన్నో అసత్యమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథం నుండి మాట్లాడుతూ ఉంటారు. అయితే మరి ఈ దిన వాక్యములో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకు క్రీస్తు గురించి తెలియపరచును. సత్యము, యేసుక్రీస్తే సత్యం, సత్యము గురించి మనకు తెలియపరచును. ఎప్పుడైతే మనము సత్యం మాట్లాడుతున్నామో అది ఒకరి ముందైనా సరే, 1,00,000 మంది ముందైనా మనము భయపడకుండా మరి ధైర్యముగా సత్యాన్ని ఒప్పుకుంటాం. కానీ మన లోపట అసత్యము, అబద్ధము, మరి సరైన గ్రహించేటటువంటి శక్తి లేనప్పుడు, దాన్ని సరిగా అర్థం కానప్పుడు మనం ఏం చేస్తామంటే భయపడిపోతాం. చాలా అందరి ముందు నిలబడలేకపోతాం, సిగ్గు అప్పగించబడతాం. కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడాలి. చాలామంది అంటారు అబద్ధాలు కూడా మాట్లాడవచ్చు, ఏం కాదు. కానీ మరి అబద్ధము మాట్లాడేటటువంటి వాడు సాతానుడు. మరి ఎవరైతే అబద్ధం మాట్లాడతాడో వాడు సాతాను యొక్క సంబంధి. మరి మనము దేవుని సంబంధులుగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ సత్యమును పలకాలి, అబద్ధాలు మాట్లాడొద్దు, నిజమే పలకాలి. కానీ అబద్ధాలు మనం ఎప్పుడు కూడా మాట్లాడొద్దు. మరి మనం ఎప్పుడైతే సత్యాన్ని గ్రహిస్తామో, దాన్ని కరెక్ట్గా తెలుసుకుంటామో, మనము కూడా దానిలో స్థిరపరచబడతాము. తర్వాత మనము ఇతరుల ముందు కూడా సత్యాన్ని ఒప్పుకుంటాం. మరి మన జీవితంలో, అనుదిన జీవితంలో మరి మన యొక్క జీవితం యొక్క క్రీస్తును, మరి ఈ సత్యాన్ని మనము మన హృదయంలో పెట్టుకోవాలి. అసత్యముగా మరి జీవించకూడదు. అబద్ధాలు మాట్లాడి కొంచెంసేపు కొంతమందిని మనము మెప్పించగలమేమో, కానీ మరి ట్రూత్ ఈజ్ లైక్ ఫైర్. మరి ఒకనాడు లేకపోతే ఒకనాడు ఆ యొక్క సత్యం అనేది బయటికి వస్తూనే ఉంటుంది, తెలియపరచబడుతుంది. కాబట్టి మరి అటువంటి ఒక హీనమైనటువంటి సిట్యుయేషన్లోనికి, భయములోనికి, నిందలోనికి, అవమానంలోనికి మనం వెళ్ళకుండా సత్యమే పలుకుదాము. అబద్ధం పలకకుండా సత్యాన్నే పలుకుదాము. మరి కొంచెంసేపు అది మనకు కష్టం అనిపించినా, ఎవరైనా మనను తిట్టినా, కొట్టినా, ఒకవేళ మనను పనిష్ చేసినా, డజంట్ మ్యాటర్. కానీ మనము సత్యాన్ని పలికి మరి ఎటువంటి భయం లేకుండా లోకములో మన కాన్షియస్కి అట్లీస్ట్ మనకు ఒక ధైర్యంగా మనం జీవించడానికి దేవుడు మరి మనకు కృప చూపిస్తాడు. మరి అటువంటి కృప మనము కలిగి ఉండాలంటే మొదటిగా మనము సత్యాన్ని గ్రహించండి. మరి అబద్ధమేంటో, సత్య మార్గం ఏంటో తెలుసుకోండి. ఆ సత్యములోనే మీరు నడవండి. మరి దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మనకు అబద్ధాలు చెప్పమని నేర్పించదు బైబిల్ గ్రంథము. కాబట్టి దేవుడు సత్యవంతుడు. కాబట్టి ఆయన బిడ్డలమైనటువంటి మనము లోకములో మరి మన యొక్క క్రియల ద్వారా, మన యొక్క మాటల ద్వారా సత్యాన్ని మాట్లాడుతూ నిర్భయముగా మరి పరిశుద్ధులుగా జీవించుటకు దేవుడు కృప అనుగ్రహించునుగాక. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, సత్యవంతుడా, నీకు స్తోత్రము. నీ వాక్యముతో మమ్మల్ని మరి తట్టినందుకు నీకు స్తోత్రము. నీ వాక్యములో శక్తి ఉంది. మరి ప్రభా, నీ పరిశుద్ధమైన వాక్యమును మాలో మీరు నాటి తండ్రి, మరి ఈ వాక్యం వినే మేమందరము కూడా సత్యములో నడిచి
మరి ఎటువంటి భయం లేకుండా నీలో మేము మరి ఫలించుటకు కృప చూపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.